అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేమే చూస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మేము కంటిన్యూస్గా సమాజంలో మా పిల్లలకు ఇచ్చిన ప్రదేశం ఇది. ఇట్లాంటి ప్రదేశంలో ఇది సాహితీ పరంగా కూడా చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన ప్లేసు. ఎందుకంటే మీ అందరికి కూడా గర్వకారణం. ఈ జిల్లాని మనము కడపకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక అన్నమాచార్య ఒక నడపటానికి ఒక బాధ్యత ఇచ్చారు. సో టీచర్స్, నాన్ టీచర్స్, అన్ని రకాల ఎంప్లాయీస్, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరం సహకరిస్తేనే యూనివర్సిటీ ముందుకెళ్తుంది ఖచ్చితంగా. సో యోగవేమన యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడిన యూనివర్సిటీస్. అదొక ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా యూనివర్సిటీస్ ప్రారంభించబడ్డాయి. వాటితో పోల్చినప్పుడు మన యోగవేమన యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. అంటే మనకు ఇక్కడ స్టాఫ్ కూడా దాదాపు 98 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండటం ఈ యూనివర్సిటీకి ఒక స్ట్రాంగ్ పాయింట్. యూనివర్సిటీ ఇంకా దీనిని నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీనిని ఒక నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి అనే దాని గురించి మేమందరం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్, ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. మరికొన్ని ప్రాక్టీసెస్ని ఇక్కడ అమలు చేద్దాం అనుకున్నప్పటికీ రకరకాల కారణాలు, అంటే ఆర్థిక వనరులు కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయారు. సో ఈ 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకా దీనిని ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా చేయటానికి ఏమైతే అవసరమో, అంటే ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో మేమందరం కూడా రకరకాల వ్యూహాలు ప్లాన్ చేస్తున్నాము. యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటంటే వచ్చే 3 సంవత్సరాల్లో మళ్ళొక్కసారి మేము ఆ మొదటి 100 NIRFలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. తర్వాత స్టేట్ యూనివర్సిటీస్లో కూడా మొదటి ఒక 10 కానీ 20 కానీ స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో కూడా కనీసం 20 లోపు వచ్చినా కానీ, ఇప్పుడు 51 నుంచి 100 మధ్యలో ఉన్నాం. దీనిని 1 నుంచి 20 లోపు వచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ యూనివర్సిటీలో పరిశోధన, మీకు చెప్పినట్లు పరిశోధన చాలా ఉన్నత స్థాయిలో ఉంది. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాము. ఇటీవల పెయిడ్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు రావడం జరిగింది. అక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో పాటు 7 స్పోక్ యూనివర్సిటీస్ కోసం చాలా పెద్ద పోటీ జరిగింది. ఆ పోటీలో యోగవేమన యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అవ్వటం వల్ల దానికి ఒక 10 కోట్ల రూపాయలు రీసెర్చ్ గ్రాంట్గా రావటం జరిగింది. తర్వాత PM ఉషా, అంటే దాన్ని రూసా 3 అనొచ్చు, రూసా 1, రూసా 2, ఇప్పుడు రూసా 3 కింద PM ఉషా నుంచి కూడా ఒక 20 కోట్ల రూపాయలు మా యూనివర్సిటీకి గ్రాంట్స్ రావటం జరిగింది. అయితే ఇక్కడ మాకు కొన్ని ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. అదేంటనంటే ప్లేస్మెంట్. సాధారణంగా ఈరోజు చూసినట్లయితే యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ చూస్తున్నారు ఏదైనా ఒక యూనివర్సిటీలో ప్రవేశం పొందాలంటే. మాకు ప్రైవేటు యూనివర్సిటీస్ చాలా ఒత్తిడి ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సంవత్సరం అంతా ప్రైవేటు యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ కోసం చేస్తూ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా బోధనా పరిశోధన మీదనే ఎక్కువ ఉంటుంది. సో మేము కూడా ఆ దిశలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్లేస్మెంట్స్ పెంచడం అనేది, ఎంప్లాయబిలిటీ పెంచడం అనేది ఒకటి. రెండవది మీ అందరికీ తెలుసు, NEP 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అది 2020లో మొదలైంది. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయింది. ఇటీవలే జూలై 29న 5 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా చేసుకోవటం జరిగింది. దీన్ని ఇంకా మేము NEP 2020ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటం కోసం ఆల్రెడీ యూనివర్సిటీస్ అన్నీ కూడా మొదలుపెట్టాయి. దీన్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్లటం కోసం కూడా మేము ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మూడవది ఏంటంటే పరిశ్రమలతో అనుసంధానం చేయటం. అంటే ఒక విద్యా సంస్థ అది 4 గోడల మధ్యలోనూ 500 ఎకరాల్లోనే పనిచేయటం కాకుండా పరిశ్రమలతోని, అదేవిధంగా ఇక్కడ ఉన్న సమాజంతో కూడా సంబంధాలు ఏర్పరచుకొని సమాజంలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావటం కోసం పరిశ్రమలలో కూడా వారి సమస్యలను మేము పరిష్కరించటం, తద్వారా పరిశ్రమలకు విశ్వవిద్యాలయాలకు మధ్య ఒక టైప్ ఆఫ్ అనుసంధానం వీటిని ఏర్పరిచి మా స్టూడెంట్స్కి ఇండస్ట్రీస్లో ఎక్కువ ఇంటర్న్షిప్స్ తీసుకురావటము, ప్లేస్మెంట్స్ తీసుకురావటము, ప్లస్ మాకు కన్సల్టెన్సీ అంటాం దాని ద్వారా కొంత రెవెన్యూని, అంటే ఇవాళ ఉన్న ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే విశ్వవిద్యాలయాలకు వనరులని మేముగా సమకూర్చుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే తనకు కావాల్సిన వనరుల్ని తను సంపాదించుకునే స్థాయికి ఎదగాలనేది ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీ జరుగుతుంది. రెగ్యులర్ స్టాఫ్ 26 మాత్రమే శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా మాకు ఆ నెంబర్ పెరగాల్సిన అవసరం ఉంది. బట్ మాకు ప్రస్తుతం అవుట్సోర్సింగ్, టైం స్కేలు వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మాకు దానివల్ల కూడా కొన్ని రకాల ఏమవుతుందంటే మాకు వచ్చే రెవెన్యూ అయితే మేము జనరేట్ చేస్తున్నాము
ఈ రెవెన్యూలో రెగ్యులర్ ఎంప్లాయీస్ శాలరీస్ ఏమో మాకు యూజువల్గా ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటాయి. మా దగ్గర ఉన్న అవుట్సోర్సింగ్ లాంటి శాలరీస్ అన్నిటి కూడా యూనివర్సిటీ మీట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టి ఇంకా కొన్ని నాన్ టీచింగ్ పొజిషన్స్ తెచ్చుకోవడం కోసం కూడా మేము ప్రయత్నం చేసే పనిలో ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే మాకు అక్కడెక్కడైతే సేవింగ్ ఉంటుందో వాళ్ళ శాలరీస్ మీద దానిని మేము పరిశోధన కోసం, మౌలిక వసతులు పెంచడం కోసం వాడతాం. సో ఇంకా మాకు పిల్లల దగ్గర నుంచి కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి, రిక్వెస్ట్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని. ఆ దిశలో కూడా మేము ప్రయత్నం చేస్తాము. సో ముఖ్యంగా మీరు ఒక 3 పాయింట్లలో నా యొక్క ప్రియారిటీస్ చెప్పాలనంటే, 1 బోధనా నాణ్యత, 2 పరిశోధన నాణ్యత, 3 ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా నైపుణ్యాలు పెంపొందించడం. ఈ 3 అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ 3 మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. బోధనా నాణ్యత పెంచుతూ ఉంటాం, తర్వాత పరిశోధన నాణ్యత పెంచుతూ ఉంటాం, తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవసరమైన నైపుణ్యాలు పెంచడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం. నిరంతరం మేము సమాజంతో, పరిశ్రమలతో అనుసంధానం సంబంధాలు పెట్టుకొని మేము కలిసి వర్క్ చేస్తూ ఉంటాం. ఇంకా మేము పాసిబిలిటీస్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్తో కూడా ఎవాల్యుయేషన్స్ కానీ, మూల్యాంకనాలు కానీ ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటే మా యూనివర్సిటీ ఆ కలెక్టర్ గారితో కూడా పనిచేసి వారు అమలు చేసే పథకాలలో కూడా ఏమన్నా లోపాలు కానీ, ఏమైనా సలహాలు కానీ కావాలంటే మా విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకులు చేయటం కోసం మేము ఆ టీం కూడా పెడుతున్నాము. నేను ఇప్పటికే ఒక 3 మెంబర్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళకు ఆ కమిటీకి నేను ఏం పని చెప్పానంటే, ఈ CSR అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అట్లాంటి ఫండ్స్ ఉంటాయి ప్రతి కంపెనీకి. వారి దగ్గరికి వెళ్ళి వారు మా యూనివర్సిటీకి వారి దగ్గర నుంచి కొంత ఫండ్స్ రాబట్టడం, మొబిలైజ్ చేయడం కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. బహుశా నేను వేసిన మొట్టమొదటి కమిటీ అదే. ఎందుకంటే మనము సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి యూనివర్సిటీ, కాబట్టి మనం వనరులను మనం సమకూర్చుకోవాలి. సో నేను సభాముఖంగా మీ అందరి పత్రికాముఖంగా నేను అందరినీ వేడుకుంటున్నాను. జిల్లాలో ఉన్న ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం, మీరు వీలున్నంతగా మా యూనివర్సిటీకి ఆర్థిక సహకారం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా మన జిల్లా అభివృద్ధికి, జిల్లాలో విద్యా అభివృద్ధికి, ఉన్నత విద్యా అభివృద్ధికి, ఇక్కడ చదువుతున్న పిల్లలకు చెప్పినట్లుగా ఈ డేటా సైన్స్, AI, ML ఇట్లాంటి వాటిని కూడా మేము ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అదే మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, నేను వెళ్తాను, నేను డిపార్ట్మెంట్స్కి వెళ్తాను. మేమేం చేసామంటే ఇప్పుడు మనం పిల్లలతో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను కంప్లైంట్ సజెషన్ బాక్స్ అని పెడుతున్నాం క్యాంపస్లో. సజెషన్ బాక్స్ వాళ్ళకి పిల్లలకి ఏం చెప్పానంటే, మీరు సజెషన్స్ ఇవ్వండి మా యూనివర్సిటీ ఇంప్రూవ్ అవ్వటం, మన యూనివర్సిటీ ఇంప్రూవ్ అవ్వటం కోసం. మీ ఇచ్చిన సజెషన్లో బెస్ట్ సజెషన్ ఉంటే దానికి నేను ప్రోత్సాహం కూడా ఇస్తాను అని చెప్పాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.